ఫార్మేషన్ మంచి ఫార్మేషన్ కాదని గుర్తించామో, ఎప్పుడైతే మనం ఫైండ్ అవుట్ చేసామో, ఆ లొకేషన్‌ని మనకి ఫార్మేషన్‌కి సంబంధించి వీక్ ఫార్మేషన్‌గా గుర్తించిన తర్వాత దానికి ఒక యాక్షన్ తీసుకోమంటున్నాడు. ఆ యాక్షన్ ఏంటి? 4 స్టెప్ యాక్షన్ ప్లాన్ ఇచ్చాడు. ఈ 4 స్టెప్ యాక్షన్ ప్లాన్‌లో ఈ 4 స్టెప్స్ ఏమిటో ఒకసారి ఒకటో స్టెప్ ఏమన్నాడంటే మేక్ ద ఫార్మేషన్ విత్ స్ట్రెస్ లెవెల్ అండ్ సైడ్ రేంజ్ స్ట్రిక్ట్లీ ఇన్ అకార్డింగ్ విత్ ప్రిస్క్రైబ్డ్ ప్రొఫైల్. ఏ బాబు, నీకు ఎప్పుడైతే ఫార్మేషన్ అనేది బాగోలేదో, ఫార్మేషన్ అనేది బాగోలేదు ఎప్పుడైతే నువ్వు గమనించావో అప్పుడేం చెప్తాడు? ఫార్మేషన్ విడుతూ తర్వాత ఫార్మేషన్ సంబంధించిన స్ట్రెస్ లెవెల్స్, స్ట్రెస్ లెవెల్స్ అలాగే మనకి నెక్స్ట్ సైడ్ రేంజ్, సైడ్ రేంజ్ ఇవన్నీ కూడా ఈ మూడు కూడా స్ట్రిక్ట్ గా అమలు చేయమంటారు. మనకి అమలు చేయమంటారు. స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి? ఫార్మేషన్ యొక్క విడతని కరెక్ట్ గా మనం తీసుకురావాలి. ఫార్మేషన్ విడతని కరెక్ట్ గా తీసుకురావాలి అంటే మనం ఏం చేయాలి? ఫార్మేషన్ విడత తగ్గింది అనుకోండి, ఫార్మేషన్ విడత తగ్గిపోతే ఏం చేయాలి? మనం ఫార్మేషన్ కి రీహాబిలిటేషన్ చేస్తారు. రీహాబిలిటేషన్ అంటారు. రీహాబిలిటేషన్ చేసేటప్పుడు ఏం చేస్తారు? ఎక్స్ట్రాగా మనకి ఏం చేస్తారంటే మట్టి పక్కన పోసి కొత్తగా చెత్తని తయారు చేస్తారు. అంటే ఫార్మేషన్ విడతని ఇంక్రీజ్ చేస్తారు. ఎలా ఉంది? ఇలా ఉండిపోయింది, చెత్త తక్కువ ఉంది. అప్పుడు ఏం చేస్తారు? మట్టి అనేది ఇక్కడ పోస్తారు. మట్టి పోసి దీన్ని ఎలా తీసుకొస్తారు. ఫార్మేషన్ విడతని ఎలాగా ఇంక్రీజింగ్ అనేది చేస్తారు. దాన్ని రీహాబిలిటేషన్ వర్క్ అంటారు. సో ఇటువంటి వర్క్ అనేది చేయాలి. స్ట్రెస్ విడ్త్ అనేది కరెక్ట్ గా తీసుకురావాలి. అలాగే స్ట్రెస్ లెవెల్స్ చేయాలి. స్ట్రెస్ లెవెల్స్ అంటే అర్థం ఏంటి? కానీ ఇప్పుడు రాంబాబు కూడా కన్ఫర్మ్గా వచ్చేసింది. ఎందుకంటే ఎంబాంక్మెంట్ వాళ్ళకి ఇది లేదనమాట. ఏంటది ఓపెన్ ఎంటర్ లేదు కదా, మామూలు ఇది డైరెక్ట్ ఎంటర్ ట్రాక్ కదా. అది కన్ఫర్మ్గా అయిపోయింది. ఓపెన్ ఎంటర్లో ఒక నలుగురు ఉన్నారంట. ఆ నలుగురితో ఏమవుతుందో చూడాలి. ఎప్పుడు కూడా కానీ మనకి నోటిఫికేషన్ మాత్రం స్ట్రెస్ లెవెల్స్ స్ట్రెస్ వర్క్ ఎవరైనా చేసేటప్పుడు స్ట్రెస్ వర్క్ చేసేటప్పుడు రావట్లేదు. చాలా మంది ఏం చేస్తారంటే ఏదైనా ఒక వర్క్ అనేది ఇచ్చిన తర్వాత స్ట్రెస్ వర్క్ చేయండి బాబు, స్ట్రెస్ యొక్క విల్ చేయండి అంటే ఏం చేస్తారు మన వాళ్ళు? 35,400 ఫుల్ గా మచ్చేసేసి 15,000 16,000 ఈ లెవెల్ తీసుకొచ్చారు. ఈ లెవెల్లో వేసేస్తారు. ఈ లెవెల్ వేసి ఇలాగ వేసేస్తారు. ఈ లెవెల్ వేసి ఇలాగ వేసేస్తారు. దీనివల్ల ప్రాబ్లం ఏమొస్తుంది చెప్పండి ఎవరైనా? స్ట్రెస్ అనేది హైట్ పెంచేశాడు. స్ట్రెస్ అనేది హైట్ పెరిగిపోయింది. ఎప్పుడైతే స్ట్రెస్ హైట్ పెరిగింది ఏమవుతుంది? వాటర్ బాగా సార్, వాటర్ వెళ్దు, డ్రైన్ సిస్టమ్ ఉండదు సరిగా. వాటర్ అనేది వెళ్తుంది కదా, ఎందుకు వెళ్దు? ఇక్కడికి మనం క్లోజ్ చేస్తాం. ఇక్కడ ఇదంతా మట్టి వేస్తాం. మట్టి చెత్త అనేది హైట్ చేస్తాం. ఎప్పుడైతే చెత్త హైట్ చేస్తామో ఈ బెలాక్స్ లో పడినటువంటి వాటర్ అంతా కూడా ఇక్కడ ఉండిపోద్ది. ఈ మధ్యలో ఉండిపోద్ది. ఈ మధ్యలో వాళ్ళు చెప్పిన దానికి ఈడు చెప్పిన దానికి మధ్యలో ఉండిపోయింది ఏమవుతుంది? అక్కడ లోపల వాటర్ బయటకు వెళ్ళకుండా అక్కడ స్టాగ్నేషన్ అయిపోయి బండి వెళ్ళినప్పుడల్లా గుద్దుతుంది. పైకి కిందకి గుద్దుతూ ఉంటే ఈ మట్టి బ్లాంకెట్ మెటీరియల్ అంతా కలిసిపోయి మడ్ పంపింగ్ అనేది అవుతుంది. ఈ మడ్ పంపింగ్ తర్వాత ఏమవుతుంది? నెక్స్ట్ మడ్ పంపింగ్ అయిన నెక్స్ట్ ఏమవుతుంది? బెలాస్ట్ పెనట్రేట్ అవుతుంది. బెలాస్ట్ పెనట్రేషన్ జరుగుతుంది. బెలాస్ట్ పెనట్రేషన్ జరుగుతుంది. కాబట్టి స్ట్రెస్ లెవెల్ ఎప్పుడు కూడా కరెక్ట్ గా మనం మెయింటైన్ చేయాలి. స్ట్రెస్ లెవెల్ ఎప్పుడు కూడా ఏం చేయాలి? బ్లాంకెట్ లెవెల్కే వేయాలి. బ్లాంకెట్ టాప్ వరకే, బ్లాంకెట్ టాప్ నుంచి ఇంకా హై వేయకూడదు. ఇప్పుడు కూడా స్ట్రెస్ లెవెల్ కరెక్ట్ గా మెయింటైన్ చేయాలి. ఇలాగ వేయాలి తప్ప ఇలాగ వేయకూడదు. ఈ రకంగా వేయకూడదు. ఈ రకంగానే వేయాలి మనం ఎప్పుడు కూడా స్ట్రెస్. అందుకే స్ట్రెస్ ఎప్పుడు కూడా ఇంక్రీజింగ్ చేసేటప్పుడు స్ట్రెస్ పెంచేటప్పుడు కాంపాక్షన్ చేస్తుంటారు. కొంతమంది ఏం చేస్తారు? జనరల్ గా స్ట్రెస్ వర్క్లు చేయండి అంటే అక్కడ మనకి అది కాంట్రాక్టర్ డబ్బు రావాలి. అట్ ది సేమ్ టైం అందరికీ డబ్బులు రావాలి. అందరికీ డబ్బులు రావాలంటే పని వేరం జరగాలి. పని రోజుకి తక్కువ పని అయితే ఇన్పుట్ అవుట్పుట్ అనేది ఎక్కువ రాకపోతే డబ్బులు చాలా వేస్ట్ అవుతాయి కాంట్రాక్టర్ దృష్టిలో. అప్పుడు ఏం చేస్తారు? గవగా మట్టి తోలేస్తాడు. మట్టి
మేస్త్రి 10 ఇక గంటల మొత్తం పనికి అంతా పంపిస్తాను రా అన్నాడు. తీసుకొచ్చేస్తారు, స్లోప్ ఇచ్చేస్తారు, ఇలా బండి స్లోప్ ఎక్కాను, వేసేస్తారు, ఇలా స్లోప్ ఆవల్లో వేసేసి దిగాను. దిగిన మట్టి తర్వాత అనేది మా రూమ్కి ఇలా వెళ్ళి బ్యాగ్ పైకి ఆడ పెట్టాను. నచ్చినట్టు పోసేస్తారు, వెంటనే పోసేసి బండి ఇలాగే కనిపించాడు వస్తాడు. వదిలేస్తారు. ఈ నువ్వు మట్టి ఇలా రారా అన్నాడు. స్లోప్ ఇచ్చేస్తారు, స్లోప్ అప్పుడే ఇచ్చేసి దారికి ఇలా బయలుదేరుతాను. వదిలేసిన తర్వాత అది ఎక్కి ఏమవుతుంది, వెనక దెంగేశాను నేను. ఆ వేస్తారు, తర్వాత వేసిన ఏంది మేస్త్రి పంపించాడు కరెక్ట్గా చేసావు నువ్వు 15 నువ్వేదో రోజులకో పంపిస్తావు అనుకుంటే కరువులు లేదంటే అంటే ఒక ఈరోజు గ్యాంగ్ వారానికి స్ట్రెంత్ ఒక తక్కువ, నెలపై ఆ అవుతుంది. తర్వాత లైన్లో గట్టిగా పంపించి వర్షం పడింది ఆ అనుకోండి, యూటీవీ లోడ్ గట్టిగా వర్షం పడితే ఏమవుతుంది, కప్పులు ప్లేట్లు మొత్తం ఏమవుతాయా జరిగించారు సాయంత్రం 5 వాటర్ అయింది. అంతా రేకమే పని వాటర్ ఎలాగ వచ్చినప్పుడు ఎప్పుడైతే ఇక్కడ మట్టి వేసిన కొత్త మట్టి వేసిన కొత్త మట్టి అంతా ఏముంది కొట్టుకుపోతుంది, ఉన్నట్లు ఇంటికి వెళ్ళిపోయారంట కదా. మట్టి అంతా అసలు కొట్టుకుపోయి వాడికి కిందకు సెలవు వచ్చారు. పెట్టుంటేనా ఎవరికి అడిగేది లేదు. ఎందుకంటే సెలవు ఎందుకు మట్టి పెట్టాడు కాబట్టి కొట్టుకుపోయి వెనక మళ్ళీ కొట్టుకొని పోయింది వచ్చేసేవాడు. కారణం, మా వాడు ఉంటే ఫీమేల్కి ముందు ఫోకస్ చేస్తాడు. ఫీమేల్ కంపల్సరీగా 5 గంటల వరకు మట్టి ఎందుకే ఉండాలి. కొట్టుకుపోతుంది, అది కాదు ప్రాబ్లమ్. మా వాడు దగ్గరికి వచ్చి పోయింది అబ్బా. రైట్, ఎగ్జామ్ అయిపోయింది, అది రెండో ఎగ్జామ్ పోయింది. మట్టి లూజ్గా ఉంటే మెరిట్లో కొట్టుకుపోతుంది. మట్టి ఎందుకు లూజ్గా ఉంది, మట్టి లూజ్గా ఉండడం వల్ల కొట్టుకుపోయింది. మట్టి లూజ్గా ఉండకుండా ఏం చేయాలి, మనం కాంపాక్షన్ చేయాలా, ఏం చేయాలి, కాంపాక్షన్ చేయాలి, కాంపాక్షన్ చేయాలి. కాంపాక్షన్ మిషన్స్ ఉంటాయి, వైబ్రేటర్ మిషన్స్ ఉంటాయి అన్నమాట. వైబ్రేటర్తో గట్టిగా గుద్దుతుంటే కాంపాక్షన్ అవుతుంది అనమాట. కాంపాక్షన్ అవుతుంది అంటే దగ్గరికి నొక్కుబడుతుంది. గట్టిగా కాంపాక్షన్ చేస్తే మట్టి కోసరం కదా, కాంపాక్షన్ చేయడు, ఇలా వేసేస్తాడు, సర్దేసి వేయకండి, ఇంత పొడవండి, ఇంత వెడల్పండి, ఇంత హైట్ అండి, ఇంత విడుతండి అని రాసేసి అయిపోయింది సార్ అంతే. అదే కనుక దీన్ని కాంపాక్షన్ చేస్తే ఒక లారీ లోడ్ 2 లారీ లోడ్ పడాల్సింది 1 లారీ లోడ్తో సమానం అయిపోతుంది కాంపాక్షన్ చేస్తే. కాబట్టి కాంపాక్షన్ చేయడు, 2 లారీలు లోడ్ కాంపాక్షన్ చేయడు, 2 లారీలు లోడ్ వేసి మళ్ళీ కాంపాక్షన్ చేసేది కూడా అది 1 లారీ లోడ్ సమానం అయిపోద్ది అనమాట. అందుకే కాంపాక్షన్ చేయడు, లూజ్ సాయిల్ లాగా వేసేసి పొడవు వెడల్పు ఎత్తు టోటల్ వాల్యూమ్ ఇంత ఇక ఇన్ని క్యూబిక్ మీటర్లు మెత్తలేము, లేదంటే ఇంత లెంత్ వేసాము, ఈ లెంత్కి ఎంత అండి అని తీరా 4 రోజులు పోయిన తర్వాత వర్షం గట్టి బోర్ని వర్షం పడిందంటే మొత్తం మట్టి అంతా పడి కింద పోతుంది. అది ఒకటి, ఇది ఇలా పోవాలి. ఎప్పుడైతే సెసైడ్ చేస్తాడో వాటర్ అంతా లోపల ఉండిపోద్ది, ట్రాక్ దుబ్బద్ది, ట్రాక్ గోవింద. కాబట్టి మిమ్మల్ని ఎక్కడికైనా వర్క్ సైడ్ దగ్గర పంపించినప్పుడు అదే మీకు ఇట్ మీన్స్ సెస్ వర్క్లు జరిగినప్పుడు ఎర్త్ వర్క్లు వైబ్రేటర్ తో కాంపాక్షన్ స్లోప్ కాంపాక్షన్ చేశాడా లేదా ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి. ఇలా ఎప్పుడైనా సరే మట్టి ఇలా స్లోపులు కట్టినప్పుడు, ఎంబ్యాంక్మెంట్ స్లోపులు కట్టినప్పుడు వాడు కాంపాక్షన్ చేయాలి. కాంపాక్షన్ చేసిన తర్వాత స్లోప్ అనేది ఎరోజన్ కాకుండా అంటే స్లోప్ కొట్టుకొని పోకుండా ఉండడం కోసం ఏం చేయాలి, టర్ఫింగ్ మ్యాట్స్ వాడాలి. టర్ఫింగ్ మ్యాట్స్ ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి అన్నమాట. ఈ మ్యాట్ అంతా కూడా ఈ స్లోప్ అంతా పరాలి, స్లోప్ అంతా కూడా వేయాలి. వేసి అక్కడ మేకిల్ లాంటివి ఉంటాయి అనమాట, మేకిల్ లాంటివి తెచ్చుకుంటాడు, అది బయట రాకుండా. అలా చేసిన తర్వాత ఏమవుతుంది, వర్షం పడింది అనుకోండి, వర్షం పడితే ఈ స్లోప్ లో ఎప్పుడైతే మనం టర్ఫింగ్ మ్యాట్ అతికించామో, స్లోప్ అంతా అతికించామో, వర్షం పడినప్పుడు మట్టి అనేది ఎరోజన్ అవ్వదు, అంటే సాయిల్ ఎరోజన్ అవ్వకుండా సాయిల్ అనేది అక్కడే ఉంటుంది, వాటర్ అనేది పైనుంచి పోతుంది కానీ సాయిల్ అనేది ఎరోజన్ అవ్వదు. ఎందుకంటే ఈ టర్ఫింగ్ మ్యాట్స్ అనేవి అవి కాపాడుతాయి. ఏమవుతాయి, అవి కాపాడుతాయి. లేదు ఇంకోటి ఉంటుంది, స్లోప్ ఎరోజన్ కాకుండా ఉండడం కోసం వెజిటేషన్ చేయాలి. వెజిటేషన్ అంటే ఏం చేస్తారంటే గడ్డి మొక్కలు లాంటివి అక్కడ సెట్ చేస్తారు. గడ్డి మొక్కలు లేదా చిన్న చిన్న వేరే మొక్కలు ఉంటాయి అనమాట. వెజిటేషన్ కోసం వేరే మొక్కలు ఉంటాయి, అటువంటి చిన్న చిన్న మొక్కల్ని లేదంటే గడ్డి టైప్ లో ఉండదాన్ని అక్కడ సెట్ చేస్తారు. ఎప్పుడైతే సెట్ చేశారో, వెజిటేషన్ చేశారో మనకి సాయిల్ ఎరోజన్ ఉండదు. ఎప్పుడైతే సరే వెజిటేషన్ దగ్గర సాయిల్ ఎరోజన్ ఉండదు, ఎందుకంటే అవి వేళ్ళతో మట్టిని గట్టిగా పట్టుకొని ఉంటాయి. కాబట్టి వర్షం పడినా సరే సాయిల్ ఎరోజన్ కాకుండా అవి గట్టిగా వేలుతో మట్టిని పట్టుకొని స్టాండర్డ్ గా స్లోప్ అనేది ఎరోజన్ కాకుండా ఉండేటట్టు చూస్తాయి. సో ఎప్పుడైనా సరే స్లోప్ ఎరోజన్ అవుతుంది అంటే, స్లోప్ అనేది కొట్టుకుపోతుంది, సాయిల్ ఎరోజన్ అవుతుంది అంటే దెన్ అక్కడ వాడు ఏం చేయాలి, టర్ఫింగ్ మ్యాట్స్ అయినా వాడాలి రెమిడియల్ గా, లేదంటే వెజిటేషన్ అయినా చేయాలి రెమిడియల్. అంటే దానికి
అంటే అలా జరగకుండా ఉండడం కోసం రెమిడియల్ అంటామంట. అంటే దానికి తెలుగులో ఏంటి దాని తెలుగులో రెమిడియల్కి ఏదైనా జరగకుండా ఆల్టర్నేట్ కాదు దానికి అలా జరగకుండా అది ఆపడానికి నివారించే పద్ధతి. నివారించడం. రైట్, వెరీ గుడ్. నివారణ పద్ధతి. ఆ రకంగా మనం టర్ఫింగ్ మ్యాట్స్ అనేవి వేయాలి. టర్ఫింగ్ మ్యాట్స్ అనేవి ఏ రకంగా వేస్తారంటే చూడండి, ఈ రకంగా వేస్తారు టర్ఫింగ్ మ్యాట్స్. అలా వేయడం వల్ల ఏమవుతుంది, మనకి వర్షం పడినా సరే అక్కడ స్లోప్ అనేది కొట్టుకొని పోకుండా ఉంటుందండి. అది కాపాడు. అదే సార్, ఈ గ్రీన్ కలర్ జియో గ్రిడ్ ఏదో వాడుతున్నారు, ఎలాంటివి వాడతాం? ఆ జియో గ్రిడ్ మీకు చెప్తున్నాను. జియో గ్రిడ్, జియో సింథటిక్స్, జియో ఇది ఒకటి ఉంటుంది, జియో జియో నెట్ ఒకటి ఉంటుంది, జియో గ్రిడ్, జియో టెక్స్టైల్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఫార్మేషన్ ట్రీట్మెంట్ కి వాడతారు. అవన్నీ అవి మీకు చెప్తాను తర్వాత. గడ్డి పెచ్చులు కూడా వేస్తున్నారు సార్ ఎక్కువ. అదే మ్యాట్స్, అవే టర్ఫింగ్ మ్యాట్స్ లో కూడా అదొక భాగం. అదే వెజిటేషన్ అన్నాం కదా, అదే వెజిటేషన్. తర్వాత చూడండి ఈ రకంగా ఇలా స్లోప్ లో కొట్టుకుపోకుండా అలా వేస్తారు. వీటిని మనం టర్ఫింగ్ మ్యాట్స్ అంటాం. టర్ఫింగ్ మ్యాట్స్. సో ఇటువంటి పద్ధతులన్నీ కూడా మనం ఫార్మేషన్ లో చేసేటప్పుడు యాక్షన్ అనేది తీసుకుంటే ఈ రకంగా మనం చేయాలి. అలాగే లేదు ఇంకా దీనిపైన ఇంకా మరి తప్పదు, ఇంకా ఏం చేయలేము, ఇంకా ఇటువంటివి చేయలేము, ఇవన్నీ చేసినా సరే దాని పని జరగదు అనుకుంటే ఓవరాల్ గా మనం ఏం చేయలేకుండా టీఆర్టీఆర్ వర్క్ చేసుకోవాలి. అంటే త్రూ ఫార్మేషన్ ట్రీట్మెంట్ అంటారు అనమాట. మొత్తం ఫార్మేషన్ అంతా తీసేసి కొత్తగా ఫార్మేషన్ వేరేగా మెటీరియల్ అంతా మట్టి అంతా తెచ్చుకొని రెడీగా పక్కన ఉంచుకొని బ్లాక్ తీసుకుని ఎంతలో మనం అది ఉందో దాని అంతా కట్ చేసేసి ఆ ట్రాక్ పక్కన పెట్టేసుకొని మొత్తం అంతా మట్టి అంతా గ్రౌండ్ లెవెల్ వరకు తీసేసి పక్కన పడేసి మళ్ళీ లేయర్ వేసుకొని దాని మీద ఇంకొక లేయర్ వేసి దాని మీద ఏమో బ్లాంకెట్ వేసి దాని మీద అలాగే పోసి ట్రాక్ దాన్ని టీఎఫ్టీఆర్ వర్క్స్ అంటాం. త్రూ ఫార్మేషన్ ట్రీట్మెంట్ వర్క్స్ అంటాము. అది ఫైనల్ అనమాట. లాభం లేదు, ఏం చేసినా సరే అక్కడ నిలబడడం లేదంటే అది ఫైనల్ అనమాట. అది ఫైనల్. ఫార్మేషన్ ట్రీట్మెంట్ చాలా ఉన్నాయి. ఫార్మేషన్ ట్రీట్మెంట్ దానికి ట్రీట్మెంట్ చేసి చాలా ఉంటాయి. కానీ ఫార్మేషన్ ట్రీట్మెంట్ మొత్తం ఫార్మేషన్ మొత్తం మారేయాలంటే మొత్తం పీకేయాలంటే అది లాస్ట్ ఫైనల్ అనమాట. దానికంటే ముందు కొన్ని ఇవన్నీ మనం పాటించాలి. దశలు పెంచుకోవడం, స్లోపులు అనేది జాగ్రత్తగా మెయింటైన్ చేయడం, ఇటువంటివి కొన్ని రెమిడియల్ మెథడ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా యాక్షన్ ప్లాన్ అంటారు. ఈ యాక్షన్ ప్లాన్ అనేది మనం తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి యాక్షన్ ప్లాన్ ఏంటంటే నీకు దగ్గరే కదా ఇదే, ఎప్పుడు కూడా మీరు ట్రాక్ కి ఇన్ జనరల్ గా టైం టు టైం షాలో స్క్రీనింగ్ చేయాలి. షాలో స్క్రీనింగ్ అలాగే కంపల్సరీగా చేయాలి. షాలో స్క్రీనింగ్, డీప్ స్క్రీనింగ్ ఏం చేస్తామయ్యా? క్వశ్చన్ ఇంకా మెయిన్ దేనికి చెప్పండి, ఇవన్నీ కాదు. వాటర్ బయటికి రావడానికి. రైట్, బెటర్ డ్రైనేజ్. బెటర్ డ్రైనేజ్ అంటే వాటర్ ట్రాక్ మీద ఉండిపోకుండా బయటకు పోవడానికి మనం ఎప్పుడు కూడా బెలాస్ట్ మెయింటైన్ చేయాలి. అంటే అలా మెయింటైన్ చేయాలంటే కంపల్సరీగా బెలాస్ట్ ఎటువంటి చెత్త చెదరలేకుండా క్లీన్ బెలాస్ట్ మనం మెయింటైన్ చేయాలి. మన క్లీన్ బెలాస్ట్ మెయింటైన్ చేయాలి అంటే టైం టు టైం మనం షాలో స్క్రీనింగ్, డీప్ స్క్రీనింగ్ చేయాలి. షాలో స్క్రీనింగ్, డీప్ స్క్రీనింగ్ చేసినప్పుడు అందులో బెలాస్ట్ లో ఉన్న మట్టి కానీ ఏమైనా ఉంటే మొత్తం అంతా బయటికి పోతుంది. అప్పుడు ఫ్రెష్ బెలాస్ట్ అనేది మనకి ట్రాక్ లో ఉంటుంది. అప్పుడు వాటర్ పడినా సరే ఆ ఫ్రెష్ బెలాస్ట్ ఉంటుంది కాబట్టి వాటర్ అనేది ఫ్రెష్ బెలాస్ట్ నుంచి బయటికి పోతుంది. బెలాస్ట్ విల్ బి
బ్యాలెన్స్ ఎప్పుడైతే అలా ఉందో వాటర్ పోతే ఆటోమేటిక్గా ట్రాక్ అంతా కూడా గుడ్ సిస్టంలో ఫార్మేషన్ అనేది ప్రాబ్లం ఉండదు. ఫార్మేషన్కి మరి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. షాలో స్క్రీనింగ్ అన్న డీప్ స్క్రీనింగ్ అన్న ఒకటినా వేరు వేరు? బోత్ ఆర్ డిఫరెంట్. షాలో స్క్రీనింగ్ అనేది వేరు, అలాగే డీప్ స్క్రీనింగ్ అనేది వేరు. షాలో స్క్రీనింగ్ అనేది ఓన్లీ షోల్డర్ బ్యాలెన్స్నే మనం క్లీన్ చేస్తాం. షోల్డర్ బ్యాలెన్స్ మనం క్లీన్ చేస్తాం షాలో స్క్రీనింగ్. అదే కానీ డీప్ క్లీనింగ్ అంటే టోటల్ బ్యాలెన్స్, అంటే స్క్రిప్ బ్యాలెన్స్, షోల్డర్ బ్యాలెన్స్, కోర్ బ్యాలెన్స్. కోర్ బ్యాలెన్స్ అంటే స్లీపర్ కింద ఉన్నటువంటి బ్యాలెన్స్, స్లీపర్ల మధ్యలో ఉన్న బ్యాలెన్స్, షోల్డర్ బ్యాలెన్స్, మొత్తం అంతా అప్ టు ఫార్మేషన్ లెవెల్. ఫార్మేషన్ వరకు ఉన్నటువంటి అప్ టు ఫార్మేషన్ లెవెల్. అయ్యా ఎవరయ్యా కొంచెం చూడండి, వీడియో నాకు రీసౌండ్ వస్తుంది, నాకు మ్యూట్లో పెట్టండి.